ఏపీలో ఎన్నికలకు కౌంటౌన్ మొదలైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ రోజు నుంచి విశాఖలో పర్యటించనున్నారు. పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపైన ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఉభయ గోదావరితో పాటుగా విశాఖలో పవన్ మెజార్టీ సీట్లు కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు పోటీ ఖాయమైంది. విశాఖ పర్యటన సమయంలో తనతో పాటు నాగబాబు స్థానంపైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ విశాఖలో 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఇప్పటికే అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా 3 ఎంపీ సీట్ల నుంచి జనసేన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారని సమాచారం. అందులో భాగంగా అనకాపల్లి నుంచి నాగబాబును బరిలోకి దించితే పార్లమెంటు పరిధిలో కలిసి వస్తుందని పవన్ అంచనాగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరంతో పాటుగా గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే తిరిగి గెలిచి నిలబడాలనేది పవన్ ఆలోచనగా పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా భీమవరం నుంచి పవన్ పోటీ ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. అయితే గాజువాక విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేయడం ద్వారా పవన్ అదే పార్లమెంటు పరిధిలో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. పొత్తులు, రీజన్ల వారీగా ప్రభావం చూపే అంశంతో రాయలసీమ నుంచి పవన్ 2వ స్థానంగా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో 2 స్థానాలు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. సీమ ప్రాంతంలో వైసీపీకి పట్టు కనిపిస్తోంది. దీంతో పవన్ కు అండగా నిలుస్తారనే అభిప్రాయం ఉన్న ఒక మెజార్టీ వర్గాన్ని మొత్తంగా తన వైపు తిప్పుకోవాలంటే అక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం అనంతపురం అర్బన్ లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీతో పొత్తులు, సీట్లపైన స్పష్టత వచ్చిన తర్వాత తన పోటీ నియోజకవర్గం పైన పవన్ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీకి పొత్తులో తిరుపతి ఎంపీ స్థానం ఖాయమైతే పవన్ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలో బలం చాటాలని భావిస్తున్న పవన్ విశాఖలో తన ఎన్నికల కార్యాచరణ వెల్లడించనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if